ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల సమైక్యలోనే వివిఓఏగా పనిచేస్తాను. ఆర్మూరు అయితే ఉద్యోగులుగా గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు 26,000 వేతనాన్ని చెల్లించాలని గత 2 సంవత్సరాల అర్థమవుతుంది. అప్పుడే మాకు ప్రభుత్వం నుంచి మాట రావడం జరిగింది. అదే తీపి కబురు కోసం మేము ఇన్ని రోజులు ఆగినాం, ఎదురు చూసినాం. కానీ ఇప్పటి వరకు దాని మీద మాకు ఎలాంటి స్పందన కలగలేదు. అందుకని మా డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చే విధంగా అనుకూలం లేదని చెప్పేసి మేము ఈ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు అనుకూలమేమేమి మాకు పెద్ద శ్రమకు ఫలితమే మాకు ఇవ్వమని మేము కోరుతున్నాం. కానీ మాకు ఎలాంటి ఇది లేదు. ప్రతి వరకు ఆన్లైన్ వర్క్ చేయాలంటే మాకు మా ఫోన్లు సపోర్ట్ చేయడం లేదు. మాకు ఆన్లైన్ వర్క్ చేయడానికి ఒక మొబైల్ ఫోను మరియు మా వేతనం 26,000 రోజు కనీస రోజు కూలీగా కూడా మాకు ఉపాధి హామీ కూలీలకు పడే కూలీ కూడా మాకు పడడం లేదు. మేము ప్రతి గ్రామ స్థాయిలో ఒక గ్రామంలో ఒక కుటుంబం నిరుపేద కుటుంబం ఉన్నదంటే ఆ కుటుంబం ఏ కుటుంబం అన్నది ఫస్ట్ మాకు తెలుసు. మేము ఐడెంటిఫై చేసి పంపిస్తేనే ఇక్కడ బయట ప్రపంచానికి తెలుస్తుంది ఏ విలేజ్ లో ఎవరు, ఏ కుటుంబంలో ఎవరున్నారు, అక్కడ ఎవరు పేదలు ఉన్నారు. తర్వాతనే ఇక్కడ బయట సెర్పుకు తెలుస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మేమే ఇది చేయాలి. ఒక ప్రభుత్వం వచ్చి ఇంకో పని, ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి ఇంకొక పని, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా మాకే వర్క్స్ అప్పచెప్తున్నారు. ఒక విఐపి రావాలంటే మేము ఒక బస్సు, 2 బస్సులు, 3 బస్సులు తీసుకొని వెళ్ళాలి. మెట్ల మీద కూర్చొని వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి కాదు, 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మా డిమాండ్లు నెరవేరలేదన్నది మా బాధతోనే మేము ఈ రోజు బయటకు వచ్చి ఇది చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మాకు అనుకూలంగా సీతక్క గారు మాకు కనీస వేతనం పెంచుతారన్న ఆశతోనే మేము ఇంకా ఉన్నాము. దయచేసి మా డిమాండ్లను కనికరించండి అని మేము కోరుతా ఉన్నాము.